గడిపిన కాలం పిల్ల గుర్తు గుండెల్లో పేల్చావు తూట. ఫ్రెండ్స్ ఇదే వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉన్న అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి సంబంధించి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎడిటింగ్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మీ దగ్గర ఉన్న అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ పైన టచ్ చేయండి ఫ్రెండ్స్. ప్రాజెక్ట్స్ పైన టచ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను, అయితే మీరు అడిగితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు లిరిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. లిరిక్స్ స్టార్టింగ్ అయితే వచ్చేయండి. ఇక్కడికి మీకైతే స్టార్టింగ్లోకి ఇక్కడికైతే లిరిక్స్ తర్వాత అయితే మీకు బీట్ మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మీ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ పైన వచ్చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన వచ్చేసి వివాల్ పైన వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఫోటోస్ అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోస్ అయితే 1 by 1 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ ఐకాన్ పైన వచ్చేసి 3 dots పైన వచ్చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో యొక్క బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అయితే ఈ ఫోటో అయితే ఉంచేసుకోండి. ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేయండి ఫ్రెండ్స్. ట్రిమ్ చేసేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన వచ్చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన వచ్చేసి వివాల్ పైన వచ్చేసి సెకండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన వచ్చేయండి. 3 dots పైన వచ్చేసి ఫిల్ కంపోజిషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫోటో యొక్క బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అయితే ఈ ఫోటో అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు వీడియో ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకొని మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, అయితే ఫొటోస్ అయితే వీడియో ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా నీట్గా అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్స్ యాడ్ చెప్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను లేటెస్ట్గా అప్డేట్ తీసుకొచ్చినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా చేయాలి చెప్తాను ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, అయితే మీరు ఇది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 dots పైన వచ్చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఎడిట్ చేసుకుంటున్న బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే స్టార్టింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్ ఫోటోస్ దగ్గరికి అయితే వచ్చేయండి. స్టార్టింగ్ ఫస్ట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్లో 3 dots పైన వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత దాని తర్వాత ఫోటోకి ఇదే ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్లో 3 dots పైన వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 17 seconds దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ 17 seconds దగ్గర మీకు అయితే లాంగ్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్లో 3 dots పైన వచ్చేసి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చే ఫోటోకి ఇదే ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 dots పైన వచ్చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకుంటున్న బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరైతే ఫోటోస్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ లాంగ్ ఫోటోస్ అయిపోయిన తర్వాత మీకు చిన్న ఫోటోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 dots పైన వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత దాని తర్వాత ఫోటోకు ఇదే ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్లో 3 dots పైన వచ్చి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత దాని తర్వాత ఫోటోకు ఇదే ఎఫెక్ట్ అప్లై చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన వచ్చి లెఫ్ట్లో 3 dots పైన వచ్చేసి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత 4 ఫోటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్లో 3 dots పైన వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఫోటో అయితే వదిలేయండి. అక్కడ వచ్చే ఫోటో వదిలేసి దాని తర్వాత ఫోటో నుంచి అయితే ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్లో 3 dots పైన వచ్చేసి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత వచ్చే ఫోటోకు ఇదే ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ డబుల్ బీట్ మార్క్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఫోటోకి అయితే వదిలేండి. దాని తర్వాత వచ్చే ఫోటోస్కి అయితే ఇదే విధంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు వీడియో ఇంటర్వ్యూకి అయితే అప్లై చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఫ్రెండ్స్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్లో 3 dots పైన వచ్చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ముందరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఫోటోస్ దగ్గరికి అయితే వచ్చేయండి.
ఫ్రెండ్స్ మీరు ఎక్కడికైతే ఫొటోస్ అయితే వదిలేసారో డబుల్ బీట్ మార్క్ దగ్గర ఆ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో దగ్గరికి వచ్చిన తర్వాత ఫోటో పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పాయింట్ వచ్చేసి లెఫ్ట్లో 3 డాట్స్ పాయింట్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 2 ఫొటోస్ అయితే వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇక్కడ డబుల్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఈ ఫోటో పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పాయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పాయింట్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎక్కడైతే డబుల్ బీట్ మార్క్ ఉంటుందో అక్కడైతే ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత వీడియో స్టార్టింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. వీడియో స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ వీడియో తీసాను, అయితే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సెకండ్ పెయింట్ వచ్చేసి ఇమేజిన్ వీడియో పెయింట్ వచ్చేసి వివాల్ పెయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు గ్రీన్ స్క్రీన్ వీడియో తీసాను ఫ్రెండ్స్, అయితే మీరు అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సెకండ్ పెయింట్ వచ్చేయండి. మళ్ళీ అదే ఫ్రెండ్స్ అదే వీడియో పెయింట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ పెయింట్ వచ్చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ పెయింట్ వచ్చేసి క్రోమాకీ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు 3 షోల్డర్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని అయితే పెంచేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక 4000 వరకు అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో ఎండింగ్ అయితే వచ్చేయండి. వీడియో ఎండింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్లో బీట్ మార్క్ ఉంది ఫ్రెండ్స్, ఆ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి వీడియో పెన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్. మొత్తానికి వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ ఐకాన్ పాయింట్ వచ్చేసి కింద ఎక్స్పోర్ట్ పాయింట్ వచ్చేసి వీడియో అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.